డిమాండ్. అండ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి ఉద్దేశం కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం మానిటరింగ్ మటుకే చేయగలుగుతుంది. ఈ బ్లాక్ వ్యవస్థ కానీ ఎక్కడన్నా బ్లాక్ మార్కెట్ జరిగితే దానిపైన కేసెస్ పెట్టడం కానీ దానిపైన దృష్టి పెట్టాలి, దాన్ని అరికట్టాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఉన్నదాన్ని ఏదన్నా కూడా ప్రాపర్గా సర్దుబాటు చేస్తూ ఇబ్బంది కాకుండా వీలైనన్ని రోజులు ఇబ్బంది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటూ కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని చెప్పి కమిషనర్ ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది. కేవలం హాస్టల్స్ కాదు, ఒక్కసారి ఎల్పిజి లేకపోతే హాస్టల్స్, దీనిపైన ఆధారపడి ఉన్న స్విగ్గీ, జొమాటో, కేవలం ఫుడ్ ఇండస్ట్రీ మనం చూస్తున్నాం. కానీ దాదాపు 60% పైచీలకు రెవెన్యూ. ఈవెన్ హాస్పిటల్స్లో కూడా ఫుడ్ సప్లై చేయాలన్నా కూడా అక్కడ కూడా వండి పెట్టాల్సిందే. ఎల్పిజి కొరత వస్తే అది కూడా కమర్షియల్ పర్పసే వస్తుంది. మరి పేషెంట్స్ కూడా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్ మనకు తెలియకునే ప్రతిదీ కూడా ఎల్పిజి తోటి ట్రాన్స్పోర్టేషన్ కూడా రేపు పొద్దున ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, సిఎన్జి, ఇవన్నీ కూడా దానికి ఇంటర్లింక్ అయి ఉంటాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇవన్నిటిని ఆలోచించి వారు తీసుకునే ఫారెన్ పాలసీ కానీ వారు జరుగుతున్న పరిణామాలు, ఎందుకంటే ఈరోజు చైనాలో కొరతలేదు, చైనాకి ఇంపోర్ట్ అనేది అవుతుంది, కానీ భారతదేశానికి కావాల్సిన ఇంపోర్ట్ అనేది ఈరోజు ఆగిపోవడం జరిగింది. సో ఇవన్నిటిపైన కూడా భారతదేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడకూడదు. కాబట్టి వారు కూడా ఆలోచించి దీనిపైన ప్రవర్తించాలని చెప్పి వారికి చెప్పడం జరుగుతుంది. కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగడం వల్ల ఈ కొరత ఏర్పడిందంటారా లేదా కృత్రిమంగా సృష్టిస్తున్నారా? ఇవన్నీ కూడా ఏదైతే మనకి ఇంపోర్ట్ కూడా మేజర్ సంబంధించి ఆ ఆయిల్స్ ఏవైతున్నాయో మనకి ఇరాన్, ఇరాక్ అంటే గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈరోజు ఏదైతే వార్ వల్ల ఉన్న క్రైసిస్ వలన దానితో పాటు నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్కి వెళ్ళి వారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్స్, దాని తర్వాత జరుగుతున్న పరిణామాల్లో ఎప్పుడు కూడా ఇండియా కంట్రీ ఎప్పుడు కూడా అందరి పట్ల ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్తో ఉంటుండే. రెండు దేశాల మధ్యలో కొట్లాట అయితే మనం ఒక మధ్యవర్తిత్వంగా న్యూట్రల్గా మనం వ్యవహరిస్తుండే. కానీ ఈరోజు ఇజ్రాయెల్ పట్ల పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఒక కంట్రీ వైపు బయాస్డ్గా మాట్లాడేసరికి ఆ కంట్రీలో ఉన్న వారి వ్యవస్థ, వాళ్ళు తీసుకున్న పాలసీస్ వల్ల, వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు మనం ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 100% కేంద్ర ప్రభుత్వం ఒక నిర్లక్ష్యము, బాధ్యత రహితంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది కాబట్టి ఈ పరిస్థితి ఏర్పడ్డది.